హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటైటర్ తెలుగు ఛానల్. సో ఈరోజు క్విక్గా 1-2 మినిట్స్లోనే మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో తర్వాత నుంచి మనం సెపరేట్గా ఇప్పటి నుంచి ఏంటంటే ఈ బ్యాంక్ నిఫ్టీ సంబంధించినంత వరకు ఒక వీడియో చేస్తాను, అలాగే స్టాక్ సంబంధించి సెపరేట్ వీడియో ఉంటుంది. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి ఫస్ట్ ఇనీషియల్గా. సో ఈవేళ మీరు చూస్తే ఇదిగోండి, నేను ఎప్పుడు కూడా డైలీ టైం ఫ్రేమ్లో 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ సింపుల్, 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ సింపుల్ అనేది మనం ప్లేస్ చేస్తామని చెప్పాను కదా. సో ఇది మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి, ఏదైతే ఉందో ఇక్కడ ఇది మంచి సెల్లింగ్ పాయింట్ ఫ్రెండ్స్, 52,330. ఓకే, కానీ ఇవాళ వేసిన ట్రాప్ ఏదైతే ఉందో రేపు ఒక్కసారి మళ్ళీ రీటెస్ట్ అనేది చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి రేపు ఎల్లుండల్లో. ఓకేనా, మోస్ట్లీ రేపే రివర్సల్ అయిపోవచ్చు, కానీ మనకి వెన్స్డే వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంటుంది కదా. సో ఆ టైంకి కనుక మనకి ఇక్కడ వస్తే మళ్ళీ ఇంకొక సెల్లింగ్ 1000 పాయింట్స్ రావచ్చు. సో సడన్ 1000 పాయింట్స్ చూసారు కదా మీరు. ఈ 1000 పాయింట్ డిప్ ఏదైతే ఉందో అది మనకి రేపు కిందకి డ్రాగ్ చేస్తాడా లేదా రేపు మార్నింగ్ మనకి గ్యాప్ అప్ ఉంటుందా అనేది చూద్దాం. అలాగే ఈ వీక్లో చాలా డేటా ఉంది యూఎస్ సంబంధించినంత వరకు. అక్కడ టెక్ కంపెనీస్ డేటా మనకి పోస్ట్ చేస్తున్నారు, మైక్రోసాఫ్ట్ కాడి నుంచి అందరూ. సో 1 by 1. అలాగే మనకి ఫెడ్ మీటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ వీక్లో. సో కొంచెం వాలటాలిటీ ఉంటుంది. అలాగే ఇవాళ మనం ఆల్రెడీ వాలటాలిటీ చూసాం కూడా. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్ వరకు వచ్చేసరికి ఇదిగోండి, సో ఇక్కడ మనకి రివర్స్ హ్యామర్ అనేది ఫామ్ అయింది కదా. సో బట్ ఇది హ్యాంగింగ్ కింద అంటే మనకి ఇండెక్షన్లో ఉంది, ఇంకా ప్రాపర్ మనకి రివర్సల్ ఏం లేదు ఇంకా. ఓకే, సో ఏదైతే మనకి ఇవాళ ప్రైస్ యాక్షన్ ఉందో ఈ ప్రైస్ యాక్షన్ అంతా రేపు మనకి కన్సాలిడేట్ అవుతుందో లేదా అనేది రేపు ఒక రోజు చూడాల్సి ఉంటుంది. బట్ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఈ ప్యాటర్న్ ఒకసారి ఇదిగోండి ట్రెండ్ లైన్ డ్రా చేస్తున్నాను. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్, చూసారు కదా. ఇదిగోండి ఇక్కడ 1 పాయింట్ టచ్ అయితే 2వ పాయింట్ ఫస్ట్ మనకి ఇది మనం డ్రా చేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇది ఒకటి, ఇదిగోండి ఇప్పుడు ఈ పాయింట్ 3rd పాయింట్. సో ఈ 1, 2, 3 పాయింట్స్ ఉన్నాయి కదా, 2nd, 3rd పాయింట్ ఉంది కదా ఏదైతే ఉన్నాయో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ నుంచి మనకి ఏమన్నా కిందకి కరెక్షన్ వస్తుందా లేదా అనేది మనము రేపు ఎల్లుండిలో చూడొచ్చు. ఒకవేళ రావడం జరిగితే మట్టికి ఫ్రెండ్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇదిగోండి అంటే ఇంతవరకు వస్తుందని మనకేం ఉండదు ఆబ్వియస్గా, బట్ ఇలాంటి ఒక ట్రెండ్ అయితే కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. అంటే మనకి 49,000 వరకు రావడానికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో 49,000 ఇది చూడండి. సో ఇక్కడ వరకు మటుకి ప్రైస్ రావడానికి ఉంటుంది. అంటే రఫ్లీ ఇంకొక 2,500 పాయింట్ మనకి బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అవ్వడానికి ఉంటుంది. బట్ ఇది నేను చెప్పేది లాంగ్ టర్మ్లో, అంటే ఆగస్ట్ మంత్ ఎండ్కో లేకపోతే సెప్టెంబర్ 1st వీక్ కానీ మనకి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది వెరీ సంథింగ్ లైక్ షార్ట్ టర్మ్ అనుకుందాం. ఓకే, 1.5 మంత్లో. బట్ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చూస్తే మట్టికి రేపు మనకి ఒక హ్యూజ్ బౌన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అది 500 పాయింటా లేకపోతే కంప్లీట్గా 1000 పాయింటా అనేది చెప్పలేం, కానీ సో ఖచ్చితంగా మటుకి స్ట్రాంగ్ బౌన్స్ అయితే ఉంటుంది. ఆ బౌన్స్ మనకి ఇదిగోండి ఈ క్యాండిల్ని ఒకసారి రీటెస్ట్ చేస్తాడనమాట. అంటే ఇదిగోండి ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్లో ఈ పోర్షన్కి వస్తాకి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ పోర్షన్లోకి వస్తేనే మళ్ళీ మనకి ప్రాపర్ సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా మట్టికి కిందకి వెళ్ళింది ప్రతిదీ కూడా బై చేసేస్తారు. ఇదంతా ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్ జోన్లో ఉంది. ఓకే, సో ఇదంతా డిమాండ్ జోనే. సో ఈ ప్రైస్లోకి ఎక్కడన్నా వచ్చితే జాక్పాట్ కింద లెక్క. రేపు పొద్దున్న ఏమైనా 500 పాయింట్ 300 పాయింట్ డిప్ వచ్చింది అనుకోండి బ్యాంక్ నిఫ్టీ, ఇట్స్ ఎ బయింగ్ ఆపర్చునిటీ, బ్లంట్గా తీసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నిఫ్టీ వస్తే మనం చూస్తే, సో నిఫ్టీ ఈవేళ యాక్చువల్గా ఆల్ టైమ్ హై టచ్ చేసి 25,000 అంటే న్యూ ఆల్ టైమ్ హై టచ్ చేసి 25,000 మార్క్ టచ్ చేయలేదని చాలా గోల్ చేశారు అందరూ. ఎస్పెషల్లీ మీడియా. చూసారు కదా, 24,997 998 999.7 అనుకుంటా. ఓకే, సో మనం చూస్తే ఇక్కడ షిఫ్ట్ డీలో ఈ హై చూద్దాం. అదిగోండి రైట్ సైడ్ మీరు చూడండి, ఇక్కడ ఈ ఏరియాలో చూడండి, ఇక్కడ తెలిసిపోద్ది. అదిగో
24,999.75 అంటే జస్ట్ 25 పైసాలో మిస్ అయ్యాం ఫ్రెండ్స్ మనం. జస్ట్ లైక్ ద 25 పైసాలో మిస్ అయ్యాం. ఓకే, సో ఇది ఒక ఆల్ టైమ్ హై, న్యూ ఆల్ టైమ్ వేశారు. కానీ ఇప్పుడున్న ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది వీక్గా ఏం లేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది ట్రెండ్ ఇప్పుడు ప్రజెంట్. అంటే నేను చెప్పేది నెక్స్ట్ 2 days వరకు చెప్తున్నాను. సో మళ్ళీ మనకి ఏదన్నా నిఫ్టీలో కొంచెం కిందకి రావాలి అంటే ఇదిగోండి ఈ లెవెల్ కిందకు వస్తే కానీ చాలా కష్టం అనమాట. 24,075 అంటే రఫ్లీ మనకి 1000 పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో 1000 పాయింట్ మూమెంటం మనకి రావడం జరిగింది ఆఫ్టర్ మనకి బడ్జెట్ తర్వాత. సో బడ్జెట్లో డిప్ వచ్చింది, కొనేసారు ఎవరో ఎఫ్ఐఎస్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ. సో బేసిక్గా ఇప్పుడున్న అప్ మూవ్ ఇది స్ట్రాంగ్ అప్ మూవ్. ఇది నాకు తెలిసినంత వరకు ఒక 1 week 2 weeks వరకు కిందకి రావడానికి చాలా కష్టం. ఒకవేళ మనం బేర్ ట్రెండ్ నిఫ్టీలో తీసుకోవాలి అనుకుంటే మట్టికి ఆబ్వియస్గా దీని కిందే ఫ్రెండ్స్. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఇది నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, ఇదిగోండి దీని కిందే అని చెప్తున్నానే మళ్ళీ. ఓకే, ఇది 2 సపోర్ట్ కింద తీసుకుంటే మనకి ఈ ఏరియా కిందకు వస్తేనే మనకి మళ్ళీ బేర్ ట్రెండ్ అని స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడున్న మనకి ఇంట్రాడే పర్స్పెక్టివ్లో చూస్తే నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఇది నా బ్యాంక్ నిఫ్టీ వ్యూ ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికైతే మనం నెక్స్ట్ 3 days కూడా మనం ఖచ్చితంగా లాంగ్స్లో ఉండొచ్చు. ఇప్పుడు షార్ట్ చేసిన వాళ్ళ మట్టికి ఆబ్వియస్గా ట్రాప్ చేసేస్తారు. ఇప్పుడు షార్టింగ్ ఎవరైతే చేస్తారో నెక్స్ట్ 2-3 days ఖచ్చితంగా ట్రాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.